నెల్లూరు జిల్లా కలువాయి మండలం పర్లకొండ గ్రామం అరుంధతివాడలోని మాతమ్మ ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. గుడికి వేసి ఉన్న తాళాలు పగలగొట్టి హుండీలో ఉన్నటువంటి నగదు, కానుకలు తీసుకుని హుండీని గుడి సమీపంలోని ముళ్ల పొదల్లో వదిలి వెళ్లారు. గుడి పూజారి అయిన పుల్లె చిన్నయ్య ఎప్పటిలాగే పూజ చేయడానికి ఉదయం 5 గంటలకు గుడికి రాగా గుడి తాళాలు పగలగొట్టి ఉండడం చూసి గ్రామస్తులకు తెలియజేశారు. వారందరూ వచ్చి చూడగా గుడిలో ఉండాల్సిన హుండీ లేకపోవడంతో గ్రామస్తులు గుడి సమీపంలో వెతకగా హుండీ ముళ్ల పొదల్లో ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కలువాయి ఏఎస్ఐ కె రమణయ్య ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సాయంకాలం 8 గంటల దాకా ఉంటా. ఉదయాన్నే 5 నేను వస్తే జరిగింది సార్. దండం పెట్టుకునేటప్పుడు నేనే దారిబంధన కౌపడకుండా వేసేస్తా. నేను పక్కకు పోయింది, అప్పుడు నాకు అనుమానం వచ్చింది. అది పోయి గంట కొట్టి చూసి వాటి తీసేసి ఆ తాళ బుర్రలో గొడ్డ మీద పెట్టాను. దడ వచ్చేసి నాకు అప్పుడు దడ వచ్చేసింది. లోగా చూస్తే ఉండి లేదు, దడ వచ్చేసింది. ఇక్కడికి వచ్చి నెంబర్కి ఫోన్ చేద్దాం వనకుతుంది. ఆమె వెళ్ళి కాకేసిన ఉంది ఇంకేం పోయట్లేదు. అంటే బంగారు వస్తువులు లేవు, బంగారు జాగ్రత్త పెట్టుకున్నాను. ఆ రోజు ప్రసాద్ గారు చెప్పిండు, అయ్యా కార్యాలు పట్ల పెట్టేసి డబ్బులు కూడా తీసేయమని చెప్పాం. ఇప్పటి నుంచే మేము ఉంచుకోబాకండి అయ్యా, డబ్బులు తీసి పెట్టుకోండి చూడండి అంటుంటే తీసి పెట్టుకోమని ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం. 4 ఊరు పెట్టండి ఇలాంటి వాటికి వస్తారు. ఊరు మనుషులు కనపడరు. మనం 8 గంటలు నిద్రపోతారు అందరూ. బయట పని చేసుకుని వచ్చిన వాళ్ళం కదా. అంతే నేను ఆ గేట్ కూడా గేట్ వేసి వేసినట్టే ఉన్నాడు. అది అది కూడా అది వేసినట్టే, నేను వేసినట్టే ఉంది. ఆడగడ్డి తీసుకొని ఇక్కడ ఉంటున్నట్రా. పల్లకొండ గ్రామం అరుంధతివాడలో నేను రోజు కూడా 5 గంటలకు 5 నిమిషాలు అటు ఇటు వస్తున్నాను సార్. రోజు కూడా ఇవాళ కూడా వచ్చేసినాను. అదే టయానికి నేను ఇస్తలకి సోలం కాడ దండం పెట్టుకుని ఇస్తలకి నేను వేసిన కొట్టు పక్కకు పోయింది. నాకు అనుమానం వచ్చిపోయి ఉదరబాబు చూసినాను. చూస్తలకి వాకిలి తీసేసి ఉండి లేదు. ఉదరబాబు పోయి వెళ్ళి వాళ్ళకి కాకే చెప్పినాను. పర్లకొండ అరుంధతివాడలో కొత్తగా నిర్మించినటువంటి మాతమ్మ వారి గుడి 5:30 ప్రాంతంలో గుర్తు తెలియని దుండుగులు వచ్చి అమ్మవారి గుడి తలుపులు పగలగొట్టి గుడిలో ఉన్నటువంటి హుండీని తీసుకెళ్లి గుడికి ఉత్తరంగా ఉన్న ప్రదేశంలో పెట్టి హుండీలోని డబ్బులు మరియు ఇతర వస్తువులు తీసుకెళ్లారు. పూజారి వచ్చి 5 గంటలకు పూజారి వచ్చి చూడగా గుడి తలుపులు పగలగొట్టి ఉన్నాయి. అందులో గుడి లోపల ఉన్నది కాబట్టి దాన్ని తీసుకెళ్లి గుడికి ఉత్తరం ప్రదేశంలో పెట్టి హుండీ పగలగొట్టి దాంట్లో ఉన్న డబ్బులు మరియు ఇతర కానుకలు తీసుకొని కొంత చిల్లర మాత్రం దాంట్లో పెట్టేసి వెళ్ళిపోయారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ 2 నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. 1+1, 1+2 ఆఫర్స్, కాంబో ఆఫర్స్. 500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. డైలీ డ్రాలో 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ, న్యూ ఇయర్ డ్రా 1 కపుల్ మలేషియా ట్రిప్, బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ, లెనిన్ బాతిక్ ప్రింట్ 1350 రూపాయలు 50% ఆఫ్. కళ్యాణ పట్టు 19,998 రూపాయలు 50% ఆఫ్. ఆకృతి పట్టు 3000 50% ఆఫ్. కనకధార పట్టు 6,686 రూపాయలది 4,450 రూపాయలకే. కుర్తి 399 రూపాయలకే 2 పీసెస్. పటియాల సెట్ 899 రూపాయలకే 2 పీసెస్. డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలకే 2 పీసెస్. లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ 3,299 రూపాయలకే 2 పీసెస్. ఇంకా కాంబో ఆఫర్లు. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.